అయితే ఇంకో విషయం నేను ఇక్కడ ఫ్యాక్ట్స్ మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎవరి కిరణ్ రాయల్, ఈవిడికి కిరణ్ రాయల్కి ఏంటి ట్రాన్సాక్షన్స్ అంటే, కిరణ్ రాయల్ ఏదైతే బిజినెస్లు చేస్తాడో, అంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి, అన్ని ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు, ఇక్కడ దర్శనాలకు సంబంధించిన బిజినెస్లు, ఇంకా వేరే కైండ్ ఆఫ్ బిజినెస్, అవి ఏవి కూడా లీగల్ బిజినెస్ కాదు, అన్ని లీగల్ బిజినెస్లే. దేనికి కూడా ప్రూఫ్లు ఉండవు, దేనికి కూడా ఎవిడెన్స్లు ఉండవు, అన్ని థర్డ్ పర్సన్స్తో. మనం చూసాం ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటాను, ఒక వ్యక్తి గని అనే వ్యక్తి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నిమిత్తి పెట్టావు అని పెట్టావు. ఈ గని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా మేడం మీకు క్లియర్ కట్గా చెప్తారు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఓ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, ఒక వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచి, ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులను ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వలవేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి, ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి, అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వ్యక్తి లక్ష్మి గారు. ఒక అమాయకురాల్ని ఈరోజు ఒక ముద్దాయిగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడే కానీ ఇప్పుడు దాకా ఈవిడికి డైరెక్ట్గా కనెక్ట్ అనేది, డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఏది లేదు. 2021లో కేసు పెడితే ఆ కేసుకి సంబంధించింది ఇదే కిరణ్ రాయలు అందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు ఎలా ఫ్లైట్లో వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎవరున్నారు, ప్రైవేట్ కార్ ఎవరిది, కార్ పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరు, దాని ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరు, అక్కడికి జైపూర్కి పంపించిన టికెట్స్ ఎవరివి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ లీగల్ అంశాలు కాబట్టి అవన్నీ మేము తీస్తున్నాము. ఈవిడ ఒక బాధితురాలు వాస్తవంగా చెప్పాలంటే. అంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే కంప్లైంట్ జైపూర్లో పెట్టున్నారో అదే విధంగా మన తిరుపతిలో కూడా ఈవిడ కంప్లైంట్ పెట్టారు. 2023లో ఎఫ్ఐఆర్ నెంబర్ 44/2023 ఈవిడ 16 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అని చెప్పేసి ఈవిడ కంప్లైంట్ కూడా పెట్టున్నారు. నిజంగా ఈవిడ కిలాడి లేడీ అయితే డబ్బులు పోగొట్టుకుని కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? సో ఈ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎందుకు, ఏం మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఏంటో కూడా మీకు చెప్తాను. మనం అందరం చూసాం టెలిగ్రామ్స్ గ్రూప్స్ అనేసి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ అనేసి, ఆ గ్రూపులలో మీరు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాం, 20,000 పెడితే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కొన్ని సర్క్యులేషన్ అవుతుంటాయి. ఆ సర్క్యులేషన్స్ దానిలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆశ కొద్ది డబ్బులు వేసుకోవడం జరుగుతుంది. దాని అన్నిటికీ క్రియేటర్, రింగ్ మాస్టర్ ఎవరు అంటే ఈ కిరణ్ రాయల్. ఈవిడ దగ్గర ఈవిడకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ, ఫోన్లు కానీ ఏవి కూడా ఈవిడ ఆపరేట్ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా ఆపరేట్ చేయట్లేదు. మొత్తం ఈవిడికి సంబంధించిన చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా కిరణ్ రాయల్ కస్టడీలోనే ఉన్నాయి. ఇంకొక అంశం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను, మేడం గారు వాళ్ళ భర్త డిసీజ్డ్ అయిన తర్వాత కూడా ఆయన బ్యాంక్ అకౌంట్ ని కూడా ఆ వ్యక్తి వాడుతున్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆ వ్యక్తి అదే బ్యాంక్ అకౌంట్ ని కస్టడీలో పెట్టుకుని డిసెంబర్లో కూడా ట్రాన్సాక్షన్ చేసి ఉన్నాయి. అంటే నాన్ అవైలబుల్ అఫెన్సులు కట్టేసి అతను ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి వ్యక్తిని ఈ రోజు ఫ్రీగా స్వచ్ఛగా తిరుగుతున్నాడు. అంటే లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు ఈ రోజు పట్టించుకోలేదంటే మరి ఏ మాత్రం ఇక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో కూడా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే